70 రూపాయలు 2 బోండా 70 రూపాయలు. ఎవరయ్యా? గౌరవ మేయర్ గారి మౌఖిక ఆదేశాలతో సిరాజ్ అన్ని బిల్లులు సి బిల్లులే. సిరాజ్ ఎవడయా ఈ సిరాజ్? ఈ మధ్య మాజీ మేయర్ గారు ఇంటికాడికి పోయి నా సొంత మనిషి సిరాజ్ ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చారు, అటెండ్ మర్డర్ కేసులో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి నానా యాగి చేసినటువంటి సిరాజ్. ప్రతి సి బిల్లు సిరాజ్. ఎవరి సిరాజ్? ఎవరి సిరాజ్? ఎవరి సిరాజ్ అంటూ కొన్ని ఆరోపణలు చేశారు. అయ్యా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు, సిరాజ్ నేనే సిరాజ్ని ఉన్న డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేనేదో మున్సిపల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థుల నోటికాడ కూడు లాక్కున్నానని, వాళ్ళ నోటికాడ కూడుని నేనేదో మోసం చేసి తీసే డబ్బులు లక్షలు నొక్కేశానని చెప్పి ఆరోపణలు చేశారు. అయ్యా రూప్ కుమార్ గారు, నిన్న మీరు చూపించినట్టుగా అట్ట ఒక పెన్ను ఒక స్కేల్ మాత్రమే కాదు, వాటితో పాటు పెన్ ప్యాకెట్, పెన్సిల్ బాక్సు, ఇవి డ్రాయింగ్ కిట్ ఇవి కూడా అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక వర్క్ అంటే మీరు చెప్పినట్టు ఆ అట్టలు అవి తీసుకుని మా ఇంట్లో పెట్టుకోవడం కాదండి. ఆటో మాట్లాడాలి, ఆటోకి మళ్ళా కార్పొరేషన్ పరిధిలో కార్పొరేషన్ మొదట ఉన్న గాంధీనగర్ నుంచి కార్పొరేషన్ చివరన్న వెంకటేశ్వరం దాకా 16 స్కూళ్ళకి 2 జూనియర్ కాలేజీలకి తీసుకెళ్ళి ఇక్కడ చేర్చి వాళ్ళకి మేము అందజేయాలి. వాళ్ళకి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్ వాళ్ళకు తీసుకెళ్ళి మేము అందజేసినట్టుగా మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రూఫ్. మీరు అవి కొన రేటు మాత్రమే చెప్పారు. అది కూడా ఒక అట్ట, ఒక పెన్ను, ఒక స్కేల్ అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీకు కనిపించలేదా? అవి తీసుకెళ్ళి అక్కడ చేర్చింది. దానికి మనుషులు అవసరం, దానికి ఆటోలు అవసరం, మనుషులు కూలీలు అడుగుతారు, ఆటోలు బాడుగులు అడుగుతారు. అవన్నీ కూడా చూపించాలి కదా, అవి కూడా చెప్పాలి కదా. తర్వాత పిల్లలకు పెట్టిన ఫుడ్ స్నాక్స్ అంటే 2 బిస్కెట్లు టీ నీళ్ళు కాదు. మీరు చెప్పినట్టుగా 2 బిస్కెట్లు టీ నీళ్ళు కాదు. స్నాక్స్ అంటే వాళ్ళు నేను పెట్టింది 4 బోండాలు, 4 పూరీలు, ఒకరోజు చికెన్ బిర్యానీ కూడా నేను పెట్టాను. మీకు అనుమానం ఉంటే ప్రతి ఒక్క స్కూల్కి పోయి ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ని అడగండి. నేను వండించిన చికెన్ బిర్యానీ అది రికార్డులో ఉండదు. అది రికార్డులో లేకుండా వాళ్ళు అడిగిన హెడ్ మాస్టర్లు కోరినందువల్ల వాళ్ళకు వండించి ఇవ్వడం జరిగింది. అదే కాదు, చికెన్ బిర్యానీయే కాదు, అంతకుముందు వెజిటేబుల్ బిర్యానీ ఇచ్చాము. అవన్నీ మీకు కనిపించడం లేదా? నేను వాళ్ళకి ఏమేమి ఇచ్చానో వాళ్ళ దగ్గర ప్రతిరోజు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకున్నాను ఏమేమి ఇస్తున్నానని చెప్పి. మీరు బోండాలు బజ్జీలు అంటున్నారు, బోండాలు బజ్జీలని అంటా ఉన్నారు. దీంట్లోనే ఉన్నాయి ఇడ్లీ వడ, సాంబార్ వడ ఇచ్చాను. చూడండి, వెజిటేబుల్ బిర్యానీ, మసాలా వడ, బనానా, ఇవన్నీ మీరు చెప్పట్లేదే. ఎంతసేపటికి బోండా బజ్జీ. అంతకుముందేదో హెడ్ మాస్టర్లకి 20 రూపాయలు ఇస్తూ ఉంటే 2 బిస్కెట్లు టీ నీళ్ళు పిల్లకాయలకి ఇచ్చేవాళ్ళు అని చెప్తా ఉన్నారు. నిజమే, అంతకుముందు ఇస్తూ ఉన్నారు. తర్వాత ఇదే హెడ్ మాస్టర్లు, మీ మున్సిపల్ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా కార్పొరేషన్ స్కూల్స్లో చదివే పిల్లకాయలంతా గిరిజనులు, దళితులు, మైనారిటీలు, అంత
పేద విద్యార్థులే, వాళ్ళకి పౌష్టిక ఆహారం కావాలి, వాళ్ళు చదువుకోవడానికి మైండ్ కాన్సన్ట్రేట్ కోసం పౌష్టిక ఆహారం అందియాలని చెప్పి ఒక కాంట్రాక్టర్ని పెట్టి మాకు టిఫిన్లు సరఫరా చేయాలి అని చెప్పి అర్జీలు ఇచ్చారు. ఒక్కరు కాదు, ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అంతమంది అన్ని స్కూల్స్ హెడ్ మాస్టర్లతో పాటు ప్రజా సంఘాల వాళ్ళు కూడా అర్జీ ఇస్తే దానికి కమిషనర్ అప్రూవ్ ఇచ్చాడు. ఇది ఒక హెడ్ మాస్టర్ గారు ఇచ్చింది అర్జీ. ఇట్లా చూడండి, వాళ్ళు మెన్షన్ చేశారు వాళ్ళకి ఏమేం కావాలనేది. ఇడ్లీ, వడ, బోండా, పూరి వాళ్ళు మెన్షన్ చేశారు. ఇదేదో మేము కొత్తగా సృష్టించుకొని మేమేమో చేసుకున్నట్టు కాదు. దీన్ని వీళ్ళ కమిషనర్ గారికి అర్జీ ఇస్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ ఇచ్చి నోట్ ఫైల్ రెడీ చేసి, ఇంకో విషయం, బోండాలు బజ్జీలు అన్నారు. అదే బోండాలు బజ్జీలే ఇవన్నీ కూడా గాంధీనగర్, ఎక్కడైతే నెల్లూరు కార్పొరేషన్ మొదలవుతుందో గాంధీనగర్, అక్కడ నుండి అదే కార్పొరేషన్ చివరు వెంకటేశ్వరం దాకా, కార్పొరేషన్ చివరన ఉన్న వెంకటేశ్వరం దాకా 16 స్కూళ్ళకి 1600 మందికి మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 లోపు, 3:30 నుంచి 4:30 దాకా ఇన్ టైంలో అన్ని స్కూల్స్కి ఏకకాలంలో పంపించాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది? అవి మీకు కనిపించడం లేదా? అదేమంటే ఏది దొరక్క ఏదేదో చెప్తున్నారు, కానీ ఇవన్నీ మీకు కనిపించడం లేదా? ఇవన్నీ రికార్డు ప్రూఫే కదా. నేను ఇచ్చింది వాస్తవమా కాదా? నేను ఇచ్చినట్టు విద్యార్థులకు తీసుకెళ్ళి నేను పెట్టిన చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ గురించి, ఇదేంది వెజ్ బిర్యానీ పార్సల్స్, ఇవి మీకు కనిపించదు. ఎంతసేపటికి బోండాలు బజ్జీలు. అదేంటంటే బిల్లులు నేను పెడతానంటున్నారు. అయ్యా రూప్ కుమార్ గారు, మీరు కార్పొరేషన్లోనే సీనియర్ కార్పొరేటర్ గారు. మీరు ఇప్పుడున్న కార్పొరేటర్లందరిలో సీనియర్ కార్పొరేటర్ గారు. మీరు బిల్లులు ఎవరు పెడతారు? నోట్ ఫైల్ ఎవరు రెడీ చేస్తారు? అదంతా ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ గురించి మీకు తెలీదా? సీనియర్ కార్పొరేటర్గా ఉన్న మీకు ఆ చిన్న ప్రక్రియ తెలీదా? సీనియర్ కార్పొరేటర్ అయిన మీకు ఆ చిన్న ప్రక్రియ తెలీదా? అర్జీ ఇచ్చిన తర్వాత కమిషనర్ గారు నోట్ ఫైల్ రెడీ చేయమని చెప్పి అధికారులను ఆదేశిస్తారు. నోట్ ఫైల్ రెడీ చేసిన తర్వాత దాని మీద అందరు అధికారులు సంతకాలు పెట్టిన తర్వాత దాన్ని కాంట్రాక్టర్కి ఇచ్చి దాని ఆధారంగా సూచనలు ఇస్తారు. ఏ విధంగా చేయాలా, ఏ రేట్ ప్రకారం చేయాలా అనేది అధికారులు కాంట్రాక్టర్కి చెప్తే దాన్ని బేస్ చేసుకొని కాంట్రాక్టర్ పనిచేస్తాడు. ఏదో మా సొంతంగా మా ఇష్ట ప్రకారం మేమేదో చేసేసినట్టు మీరు చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇకపోతే పీజీఆర్ఎస్ స్నాక్స్ అనేది మేము కొత్తగా సృష్టించుకొని మేము పెట్టుకున్న పని అయితే కాదు. గతంలో ఇంకో వ్యక్తి అదే పీజీఆర్ఎస్లో 2 బిస్కెట్లు అంత టీ నీళ్ళు ఇచ్చి బిల్లు పెట్టేవాడు. 2 బిస్కెట్లు అంత టీ నీళ్ళు ఇచ్చి బిల్లు పెట్టేవాడు. దానికి అతని తీరు నచ్చక అధికారులు మరొకరి కోసం చూస్తూ ఉంటే, మరొక కాంట్రాక్టర్ కోసం చూస్తూ ఉంటే నేను వాళ్ళని పోయి అడిగాను, అయ్యా నేను చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇచ్చి అవకాశం వాళ్ళు నాకు ఇచ్చిన తర్వాత అతను ఎలా పెట్టాడు, నేను ఎలా పెట్టాను అదొకసారి మీరు గమనించుకోండి. అతను ఎలా పెట్టాడో నేను ఎలా పెట్టానో గమనించుకొని అతను ఏ విధంగా బిల్లు పెట్టేవాడు, నేను ఏ విధంగా బిల్లు పెట్టాను అది కూడా మీరు గమనించుకోండి. చెప్తున్నారంటే చెప్పేస్తున్నారు. తర్వాత 50,000 60,000 పీజీఆర్ఎస్ స్నాక్స్ 50,000 60,000. మీరు ఒకసారి ఆ బిల్లు బాగా చూసారంటే 6 వారాలకి 8 వారాలకి
6 వారాలకి 8 వారాలకి కలిపి 50,000 60,000 అవుతుంది. అదేదో ఒక వారానికే పెట్టినట్టు దుర్మార్గం, దౌర్జన్యం, అక్రమం, ప్రజల డబ్బు అని చెప్పి మాట్లాడుతున్నారే. దుర్మార్గాల గురించి, ప్రజల డబ్బు దుర్వినియోగం గురించి మీరా మాట్లాడాల్సింది. మిమ్మల్ని రూప్ కుమార్ గారు టెండర్ పెట్టాలన్నా, సిబిల్లులు పెట్టాలన్నా అదంతా చేయాల్సింది ఎవరు? అధికారుల కాంట్రాక్టరా? అధికారులు నోట్ పోల్ రెడీ చేసుకొని వాళ్ళు ఏ విధంగా బిల్లు పెడతారనేది చూసుకోవాల్సింది వాళ్ళు. మీరు నన్ను చెప్పారు స్కూల్కో బిల్లు పెట్టారు అని చెప్పి. వాస్తవంగా అయితే అన్ని స్కూళ్ళకి కలిపి బిల్లుగా ఒకటే బిల్లుగానే పెట్టాం. దాన్ని ఒక ఆయన అట కాదు ఇట్ట అంటాడు, ఇంకో ఆయన ఇలా కాదు ఇలా అంటాడు. ఇలా కిందకి పైకి తిప్పి ఆఖరికి కమిషనర్ గారి దగ్గరికి పోతే కమిషనర్ గారు చెప్పారు, ఈ బిల్లు పెట్టాల్సిన విధానం ఇది కాదయ్యా, ఒక్కో స్కూల్కి ఒక బిల్లు పెట్టుకోరండి అని చెప్పి. తర్వాత దాన్ని మార్చింది, దాన్ని చేసింది కూడా మీ అధికారులు మార్చి చేసి ఒక్కో స్కూల్కి ఒక బిల్ రెడీ చేసింది మీ అధికారులే. నేను కూర్చొని టైప్ చేసుకోలేను కదా, మీ అధికారులే కదా రెడీ చేస్తారు దాన్ని. ఇదేదో ఈ ప్రక్రియ మీకు తెలియనట్టుగా, ఏదో ఒక కాంట్రాక్టర్ మొత్తం చేసినట్టుగా ప్రక్రియ అని చెప్పి చెప్తారు కదా. ఈ ప్రక్రియ అంటే గిరిజన మేయర్ స్థానాన్ని మీరు లాక్కోవడానికి చేశారే, ఆ ప్రక్రియ కాదు. ఒక కార్పొరేషన్లో ఒక వర్క్ చేయాలంటే అధికారులు పాటించే ఒక ప్రక్రియ. అధికారులకి దానికి సంబంధించిన ప్రక్రియలు ఉంటాయి, దాని ప్రకారంగా పనిచేస్తారు. ఇవన్నీ చెప్పారు రూప్ కుమార్ గారు, బాగుంది. 3 సంవత్సరాలుగా నాకు రావాల్సిన బిల్లు ఉంది. 3 సంవత్సరాల నుంచి ఆ బిల్లు ఆడబెట్టేసి సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేయడం, అది వెనక్కి రావడం, ఇదే తంతు జరుగుతూ ఉందే. నేనేదో 4 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి బయట అప్పులు తీసుకొని వచ్చి, వడ్డీలు తీసుకొని వచ్చి, అప్పులు నానా మాట్లాడుతూ ఉంటే పడుతూ 3 సంవత్సరాలుగా డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉంటే అది మీకు కనిపించడం లేదా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? దాని గురించి మాట్లాడడానికి మీకు నోరు రాదా? కార్పొరేషన్లో వర్క్ చేయడం అంటే అర్ధరాత్రి 12 గంటలకి ఆస్ట్రేలియా ఎస్, న్యూజిలాండ్ నో, జింబాబ్వే ఎస్, శ్రీలంక నో అని అర్ధరాత్రి 12 గంటలకి ఫోన్లో చెప్పి ఉదయం తెల్లారంగానే 5 గంటలకు పోయి తలుపు తట్టి అయ్యా డబ్బులు అనగానే కోట్లు వచ్చి పడతాయే. ఆ విధంగా కాదు, అది కష్టం. 10 మంది కలిసి ప్రతిరోజు కలిసి చేసే కష్టం. ఆ కష్టం మాకు తెలుసు. మేము పడే కష్టాలు, మేము పడే అప్పుల బాధలు మీకు తెలియవు. సులభంగా డబ్బులు వచ్చేది కాదు. కార్పొరేషన్లో వర్క్ అంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. కష్టపడి అన్నీ చేయాలి. ఏదో తేరగా వచ్చి పడిపోయినట్టు, చేసినట్టు మీరు మాట్లాడుతున్నారు. మీకు మాజీ మేయర్ గారికి మాజీ మేయర్ గారికి ఏమన్నా గొడవలుంటే వాళ్ళతో మీరు చూసుకోండి. ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. నేను చిన్నోడిని. నన్ను ఎందుకు ప్రతి లాగుతున్నారు? కదిలితే సిరాజ్ మీకు వాళ్ళతో పడదు కదా, మీకు వాళ్ళతో వివాదాలు ఉన్నాయి కదా, మీకు రాజకీయంగా వాళ్ళతో, మా మాజీ మేయర్ గారితో మీకు వివాదాలు ఉన్నాయి కదా. ఏమనంటే మీరు చూసుకోండి. నాలాంటి చిన్న వాళ్ళతో మీకు ఎందుకు రూప్ కుమార్ గారు? నాలాంటి చిన్న వాళ్ళతో మీకు ఎందుకు? నేను ఈ సందర్భంగా
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారిని ఒకే విషయం అడుగుతున్నాను. మీ స్థాయికి ఈ 50 రూపాయలు 60 రూపాయలు చిల్లర లెక్కల గురించి 50 రూపాయలు 60 రూపాయలు చిల్లర లెక్కల గురించి మీరు మాట్లాడడం, ఈ చౌకబారు మాటలు మీరు మాట్లాడడం కనీసం మీకన్నా మీ మనస్సాక్షి కన్నా కరెక్ట్ అనిపిస్తుందా? మీకు మీ మనస్సాక్షికి కరెక్ట్ అనిపిస్తుందా? దయచేసి ఈ సందర్భంగా మీకు మా మాజీ మేయర్ గారికి ఏమైనా విభేదాలు ఉంటే మీరు చూసుకోండి. నా అలాంటి చిన్న వాళ్ళని ఇంట్లోకి లాగి ఈ విధంగా చేయొద్దు. నిర్మాణంలో నో కాంప్రమైజ్ అనే నినాదాన్ని మాటల్లో కాదు పనిలోనే నిరూపించిన సంస్థ ఎస్వి కన్స్ట్రక్షన్స్. ప్రతిష్టాత్మకమైన ఐసిఐ అల్ట్రాటెక్ అవార్డ్ 2025 లో స్టేట్ లెవెల్లో బెస్ట్ బిల్డ్ అపార్ట్మెంట్ అవార్డును గెలుచుకుని నెల్లూరుకు గౌరవం తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ ఈ నాణ్యతకు అద్దం పడుతోంది. అత్యాధునిక నిర్మాణ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీ, విశ్వసనీయమైన పనితీరుతో రూపొందిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. ఈ విశిష్ట విజయానికి దారితీసిన మిస్టర్ అనిల్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. రాష్ట్ర స్థాయిలో నెల్లూరుకు ప్రతిష్ట తీసుకొచ్చిన ఈశ్వర్ హోమ్స్ కు అభినందనలు మరియు శుభాకాంక్షలు.